అయితే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే ఉగ్ర దాడులకు సంబంధించిన ఏరివేతలో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులను హతం చేయడమే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా మరొకసారి ఈ రోజు ఉదయం అది రుజువైందని చెప్పవచ్చు. దాదాపు పెహల్గావ్ దాడి 22వ తేదీ జరిగినటువంటి సంఘటన అప్పటి నుంచి కూడా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ టీమ్స్ కూడా వారి వెతుకులాటలో ఒకవైపు ఉన్నారు. మరొక వైపుకు సంబంధించింది ఏదైతే ఈ రోజు ఉదయం జరిగినటువంటి మనకు అంటే ఇక్కడ ఉగ్రవాదులకు తర్వాత పోలీసులకు ఏదైతే భద్రతా దళాలకు సంబంధించినటువంటి కాల్పుల్లో మాత్రము సోఫియన్ అంటే ఏదైతే మనకు సౌత్ కాశ్మీర్ ఈ సౌత్ కాశ్మీర్లో సోఫియన్ అన్నది మనకు యాపిల్స్కి సంబంధించింది చాలా ఫేమస్ అయినటువంటి ప్లేసు. ఇక్కడ ఈరోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే భద్రతా దళాలకు తర్వాత ఉగ్రవాదులకు జరిగినటువంటి కాల్పుల్లో మాత్రము ఏదైతే పెహల్గావ్ దాడిలో అంటే అంటే ఏదైతే మనకు పెహల్గావ్ దాడికి సంబంధించినటువంటి వీళ్లకు కూడా అంటే ఏదైతే ఈ దాడికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులుగా కూడా కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అధికారికంగా కూడా మరికొద్దిసేపట్లో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే అంటే ఒక వాల్ పోస్టర్ని కూడా ఈరోజు భద్రతా దళాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రీ టెర్రరిస్ట్ కాశ్మీర్ అన్నటువంటిది ఒక టైటిల్తో ఒక పోస్టర్స్ని కూడా దీనికి సంబంధించింది ఇక్కడ భద్రతా దళాలు ఈరోజు ఉదయం కూడా ఆవిష్కరించాయి. దానికి సంబంధించినటువంటిది ఆ పోస్టర్ని కూడా మొత్తం అంతా కూడా పబ్లిష్ చేసిన కొద్దిసేపట్లోనే ఈ టెర్రరిస్టులకు మీద అటాక్ చేయడము ఏదైతే ముందు సమాచారం కూడా అందింది అంటే ఒక సోఫియన్ స్థలంలో ఉన్న కొంతమంది అనుమానిత వ్యక్తులు ఉన్నారన్నటువంటి సమాచారంతో భద్రతా దళాలు చుట్టుముట్టినటువంటి సన్నివేశము ఉదయం మనకి తెల్లవారుజామున 5:30 నుంచి మొత్తం అంతా కూడా సర్చింగ్ ప్రారంభమైంది. అక్కడ చాలా కీలకమైనటువంటి 3 వ్యక్తులు మనకు తెలుస్తుంది. అంటే